లాస్ట్ వీడియోలో మనం ఇంటర్నేషనల్లీ అప్రూవ్ అయిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాంట్లో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మాట్లాడుకున్నాం. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శేఖర్ అయ్యల సోమయాజులా. ఐఎమ్ ఏ బ్రెస్ట్ సర్జన్ అండ్ ఆంకాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. పర్సనలైజ్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇండివిజువలైజ్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎలా ఉంటాయంటే రిస్క్ బేస్డ్ అనాలిసిస్ మీద ఉంటాయి. రిస్క్ బేస్డ్ అనాలిసిస్ ఎలా చేస్తారు అంటే రిస్క్ బేస్డ్ టూల్స్ని బేస్ చేసుకుని రిస్క్ బేస్డ్ అనాలిసిస్ చేస్తాం. దీంట్లో ఏమేమి ఉంటాయంటే జెండర్ బేస్డ్, ఏజ్ బేస్డ్ అండ్ రిస్క్ బేస్డ్. రిస్క్ బేస్డ్లో మనకి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే స్మోకింగ్ హిస్టరీ ఉన్నా, లేకపోతే ఏజ్ ప్రకారంగా ఫ్యామిలీ హిస్టరీ ప్రకారంగా ఏమేమి ఉన్నా వీటన్నిటిని బేస్ చేసుకుని రిస్క్ అనాలిసిస్ చేసి బెస్ట్ స్క్రీనింగ్ మొడాలిటీ ఏంటి అన్నది చెప్తాం. ఇందులో చాలామంది ఏమవుతుందంటే యాంగ్జియస్ ఉంటారు, అంటే స్కేర్డ్ అయిపోయి ఉంటారు, అసలు స్క్రీనింగ్ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ముందు ఏమేమి చేసుకుంటే బెటర్ అనేది వచ్చి మాట్లాడితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ప్రాపర్గా అనలైజ్ చేసి ఏమేమి భయాలు ఉన్నాయి, ఏది చేస్తే వాళ్ళకి బెస్ట్ అనేది ఒక ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లాగా లేకపోతే ఒక రిస్క్ బేస్డ్ అనాలిసిస్ లాగా చేసి దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ట్రీట్మెంట్ కానీ ఫర్దర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ డిజైన్ చేస్తాం. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ ఫాలో మీ. థ్యాంక్ యూ.